ప్రభుత్వం స్పందించాలనేటువంటి తలంపుతోటి ఊటో పక్షాన నిర్వహిస్తున్నటువంటి ధర్నా శిబిరానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు ఆత్మీయుడు తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ రామచంద్ర గారు మన అందరినీ సమన్వయపరిచి మన అందరికీ ఒక మార్గదర్శకం చేస్తున్నటువంటి ఒక మిత్రుడు తెలంగాణ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు నేటి సమావేశ సమన్వయకర్త శ్రీ రాజేందర్ గారు ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి పెద్దలు సిపిఐ నాయకులు శ్రీ రామ్ నరసింహారావు గారు, పెద్దలు గౌరవనీయులు ఉపాధ్యాయుల సమస్యల మీద బాగా ఆపోసబట్టి సాధించేటువంటి ఒక సత్తా కలిగినటువంటి పోరాట యోధులు పెద్దలు శ్రీ హనుమాన్లు గారు, శ్రీ రాములు గారు, అదేవిధంగా ఇతర నాయకులు ప్రత్యేకంగా ప్రస్తుతం ఉండేటువంటి ఒక సమస్యల మీద నిత్యం ప్రభుత్వంతో ప్రాతినిధ్యం వహిస్తూ సతమతమవుతున్నటువంటి ఒక నాయకులు శ్రీ రఘునందన్ గారు, శ్రీ సోమయ్య గారు, శ్రీ కిషన్ రావు గారు, శ్రీ రాజమల్లు గారు, శ్రీ రమణ గారు, శ్రీ సుబ్బారావు గారు, శ్రీ శ్రీధర్ గారు, శ్రీ చంద్రబాబు గారు, ఇతర కార్యవర్గ సభ్యులు ఈరోజు ప్రభుత్వంలో కొంత అలజడి తీసుకురావాలనేటువంటి ఒక తలంపుతోటి హైదరాబాదులో నిర్వహిస్తున్నటువంటి ధర్నా శిబిరానికి విచ్చేసినటువంటి ఒక ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఉద్యమాభినందనలు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నిరంతరం పోరాటం చేసేటువంటి వాళ్ళం. మన ప్రభుత్వం అయినా మనం పోరాటం చేయక తప్పదు. కాబట్టి మన సమస్యల మీద అవగాహన జరగాలంటే, మన సమస్యలు పరిష్కారం కావాలంటే తప్పకుండా పోరాటమే శరణ్యం. అందుకొరకే పోరాటానికి నాంది పలుకుతున్నాం. మన ముఖ్యమంత్రి చెప్తుండు, ఒకవేళ మంత్రులు శాసనసభ్యులు స్పందించకపోతే మీరు పోరాటం చేయమని వారే చెప్తున్నారు. కాబట్టి అందుకొరకే మనం నాంది పలుకుతున్నాం. కాబట్టి మనం ఏం తప్పలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేల్కొల్పవలసినటువంటి ఒక బాధ్యత మన అందరిపై ఉంటుంది. కాబట్టి అందుకొరకు ఈ రోజు ధర్నా శిబిరం ముఖ్యంగా మా రామచందర్, ఎందుకంటే నా నియోజకవర్గ బాధ్యులు కాబట్టి వారికి నా మీద హక్కు ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా, ఇటు రాజమౌళి కానీ, అదేవిధంగా రాజేందర్ కానీ, అదేవిధంగా రామచందర్ కానీ, మేమంతా ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళం. కాబట్టి అందుకొరకే మాదో జర పోరాట పటం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉద్రేకం కూడా ఉంటా ఉంటుంది, నిలదీసే తత్వం కూడా ఉంటా ఉంటుంది. అందుకొరకే ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కూడా స్పష్టం చేసినాం, మంత్రి గారికి కూడా స్పష్టం చేసినాం. సార్, చాలా రోజుల నుంచి గత ప్రభుత్వంలోనే పెండింగ్ లో ఉంటున్నటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కారం చేయవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నది అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చినాం. దురాదృష్టం ఏమిటంటే పరిష్కారం చేద్దామంటే యంత్రాంగం కావాలి. ఆ యంత్రాంగం సరి అయినటువంటి రీతిలో లేకపోవటం వల్ల మనం ఎన్ని రాసినప్పటికీ కూడా, మనం ప్రాతినిధ్యం చేసినా, మంత్రి గారు ఎండార్స్మెంట్ చేసినప్పటికీ కూడా దానికి టెకానా లేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకొరకే ఆ పరిస్థితిని అధిగమించేటట్టుగా ఇవ్వాలనే కొత్తగా మీ అందరికీ తెలుసు రాజీవ్ రంజన్ ఆచార్య గారు ఇలా మన ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తారు. కాబట్టి వారు ఈరోజు ఛార్జ్ తీసుకుంటారు. తర్వాత ఇక కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు ఉన్నటువంటి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ జగదీశ్వర్ గారు గతంలోనే మనకు సిఇఓగా, ఆర్డీఓగా బాధ్యత నిర్వహించి ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా బాధ్యతలు నిర్వహించినటువంటి వారు బాగా పటిష్టవంతంగా సమస్యలు పరిష్కారం చేస్తారనేటువంటి తలంపుతోటి మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ కమిషనర్ గా వారికి బాధ్యతలు పెంచారు. కానీ కేవలం పాఠశాల విద్యకే పరిమితం కాకుండా ఇలా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా, జలమండలి గారికి దానికి ఎండిగా బాధ్యతలు నిర్వహించడం వల్ల అగో ఇమీడియట్ గా పరిష్కారం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మనదేమో నిదానంగా జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వారు ఆ రెండు డిపార్ట్మెంట్ మీదనే కేంద్రీకరణ చేస్తుండు. మన డిపార్ట్మెంట్ మీద అంత ఉత్సాహం కనబరుస్తలేరు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కొత్తగా సెక్రటరీ గారు, కమిషనర్ గారు వచ్చినట్టయితే తప్పకుండా మన సమస్యల మీద కేంద్రీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది.
మొన్న రాములు గారు నాతో అనగానే ఇట్లా ధర్నా ఏర్పాటు చేస్తున్నాం అనగానే మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినాం. జగదీష్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి సుమారు 10 సమస్యలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి, ఉపాధ్యాయుల్లో ఆందోళన కలుగుతుంది. కాబట్టి తక్షణమే మా సంఘ బాధ్యులను ఆహ్వానించి చర్చలు జరపని వారిని కోరడం కూడా జరిగింది. కాబట్టి ఆ విధంగా చూస్తే వరకు అధికారులు లేరు కదా సుధాకర్, కొద్దిగా ఆలోచన చేయి. అధికారులు రాగానే తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యల మీద చర్చ చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరితోటి మరి కోరుతున్న, ప్రభుత్వం మనదైనప్పటికీ కూడా ప్రభుత్వంలో ఒక రకమైనటువంటి ఉత్సాహం కల్పించాలంటే మాత్రం ఇటువంటి రకమైనటువంటి పోరాట కార్యక్రమాలు చేయక తప్పదు. ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వస్తుంది, ఓహో ఇందిరా పార్క్ ఎదురుగా టీచర్లందరూ కూడా ఆందోళన చేస్తున్నారు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్ గా ఆరాధిస్తా అంటారు ముఖ్యమంత్రి గారు, ఏమా జగదీష్ రెడ్డి గారు ఏం చేస్తున్నావు, నీ సంగతి ఏంటి అనేటువంటి మాట వస్తుంది. కాబట్టి వారు కూడా సంజాయి చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకొరకే మీ అందరితో కోరుతున్న, పోరాటం చేస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకొరకే పోరాటంలో నాందిగా ఇలా ధర్నా శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా టీటీఎఫ్ ను అదేవిధంగా తెలంగాణ డిటిఎఫ్ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అభినందిస్తూ ఇటువంటి పోరాట కార్యక్రమాలను మేము ఎల్లవేళలా మీకు అండగా ఉంటామనేటువంటి ఒక మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక సమస్యల లోతుకి వెళ్దాం. సమస్యలన్నీ సరి అయినటువంటి రీతి అనేటువంటి ఒక విషయం నాకు తెలుసు. ఎందుకంటే వీటి మీద సుమారు 30 సంవత్సరాల మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. కాబట్టి దానికి అనుగుణంగా తప్పకుండా పరిష్కారం కావాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. మొదటి డిమాండ్ ఏదైతున్నదో మీ అందరికీ తెలుసు, పిఆర్సి ఏదైతున్నదో ఏ దేశంలో ఎక్కడా లేనటువంటి రీతిగా కేంద్ర ప్రభుత్వంలో పిఆర్సి 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కేంద్ర ప్రభుత్వమే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ స్కేళ్లనే అన్వయిస్తూ వస్తున్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానితో అన్వయం చేయకుండా మన ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు గతంలో మన జేఏసీ పరంగా ప్రభుత్వాన్ని మెప్పించి గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హయాంలో ప్రతి 5 సంవత్సరాలకు విధిగా పిఆర్సీని అమలు చేయాలనేటువంటి ఒక మాట ఆనాడు ఒప్పందంలో కుదరడం జరిగింది. అందుకొరకే మనకు 5 సంవత్సరాలకు విధిగా ఇలా పిఆర్సీ అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పిఆర్సీ 1/7/2013 వరకే పూర్తిగా గడువు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి ఒక పిఆర్సీ సిఫారసులు ఏవైతున్నాయో 1/7/2013 నుంచి అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అమల్లోకి వచ్చినప్పుడు మనకు మాస్టర్ స్కేల్స్ వచ్చినాయి. ఈ మాస్టర్ స్కేల్స్లలో 1/7/2013 నాడు ఉన్నటువంటి యొక్క పరిస్థితిని చూస్తే బేసిక్ పే డిఏ కలుపుకొని దానికి ఉండేటువంటి ఆనాడు ఉండేటువంటి ధరల సూచి ప్రాతిపదిక మీద ఫిట్మెంట్ ఎంత పర్సెంటేజ్ కలిపినట్టయితే ఏ విధంగా స్కేల్ ఉంటాయి అనేటువంటి దాన్ని నిర్ధారించడానికి పిఆర్సీ కమిషన్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అగర్వాల్ గారిని కమిషనర్ గా నియామకం చేసినాం. అగర్వాల్ గారికి కూడా మనం ఎన్నో ప్రాతినిధ్యాలు ఇస్తూ వచ్చినాం. సార్ ఈ రకంగా బేసిక్ పే డిఏ కలిపితే సుమారు 60% ఫిట్మెంట్ తోటి కొత్త పే స్కేల్ రూపకల్పన చేస్తే ఇప్పుడున్నటువంటి ధరల సూచిక అనుగుణంగా మా ఉద్యోగ వర్గానికి అంతా కూడా లాభసాటిగా ఉంటది అనేటువంటి ఒక మాట చెప్పినాం. దాంట్లో మినిమం ఆఫ్ ది టైం స్కేల్ ఏదైతున్నదో సుమారు 15,000కు తగ్గకుండా ఆ విధంగా బేసిక్ పే ఉండాలనేటువంటి మాట కూడా చెప్పినాం. అంతేకాకుండా పైకి అత్యధికంగా ఉండేటువంటి స్కేల్ ఏదైతే ఉంటుందో 1,15,000 వరకు ఉండాలనేటువంటిది ప్రతిపాదించినాం. మీదికి పోయినా కొద్దిగా స్టేజ్లు తక్కువ అవుతా ఉంటాయి, కింద స్టేజ్లో ఎక్కువ అవుతా ఉంటాయి. కాబట్టి దీని మీద ఈ సూత్రీకరణను ఆధారంగా చేసుకొని కొత్త పే స్కేళ్లు మాస్టర్ స్కేల్స్ రూపకల్పన చేయమని మనం ప్రాతినిధ్యం చేసినాం. ఇవే కాకుండా ఇంక్రిమెంట్ రేటు విషయంలో కూడా కొంత తేడా వస్తూ వచ్చింది. మనం వచ్చినటువంటి ఒక ప్రాతిపదిక మీద ఇప్పుడున్నటువంటి ప్రాతిపదిక మీద ఇంత పర్సంటేజ్ ప్రకారంగా ఇంక్రిమెంట్ రేట్ ఉన్నట్టయితే న్యాయసమ్మతంగా ఉంటది అనేటువంటి ఒక మాట చెప్పినాం. దానికి అనుగుణంగా కాకుండా ఇంకా కొంత తక్కువ చేసి ఆయన ప్రతిపాదించినట్టుగా మనం పేపర్లో చూస్తూ వచ్చినాం.
ఏది ఏమైనప్పటికీ కూడా మనం అనుకున్నట్టుగా పే స్కేలు లేవు, మనం అనుకున్నట్టుగా సౌకర్యాలు లేవు. కాబట్టి పిఆర్సి ప్రతిపాదించినటువంటి యొక్క సిఫారసులు ఏవైతున్నాయో మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు మనం అనుకున్నట్టుగా లేవు అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఇదివరకే ముఖ్యమంత్రి గారికి నివేదించాం. మన పక్షాన మన జేఏసీ నాయకులందరూ కూడా 2 పర్యాయాలు ముఖ్యమంత్రి గారితో చర్చలు చేసి దాని సానుకూలంగా ఇగో ఇంత శాతం ఫిట్మెంట్ కలిపినట్టయితే మాకు లాభసాటిగా ఉంటుంది అనేటువంటి ఒక మొదలే వారికి సంకేతం పంపడం కూడా జరిగేది. ఆ సంకేతాన్ని ఆధారంగా చేసుకొని వారు మొదలే చెప్తారు, మీకు మాకు బార్గెనే ఉంటాయా, మీ ప్రభుత్వమైనా మళ్ళా మీకు మాకు బార్గెనే ఉంటుంది, కాబట్టి కూర్చుంటే 1 నిమిషంలో పరిష్కారం అయితే అనేటువంటి ఒక మాట చెప్తాడు. కాబట్టి అందుకొరకు మన ముఖ్యమంత్రి గారి హయాంలో మంచి పిఆర్సి వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం మన అందరికీ ఉన్నది. కాబట్టి త్వరలోనే జేఏసీ ప్రాతినిధ్యం మేరకు ఈ పిఆర్సి తప్పకుండా అమల్లోకి వస్తుంది. 1/7/2013 నుంచి అమల్లోకి వస్తూ అప్పటి నుంచి బకాయిలు కూడా మనకు నగదు రూపంలో చెల్లించాలనేటువంటి ఒక డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి నగదు రూపంలో కావాలనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నాం. ఇది ఇక రెండవది హెల్త్ కార్డుల విషయంలో మీ అందరికీ తెలుసు. హెల్త్ కార్డు విషయంలో మనం మొదటి నుంచి కూడా 1987లో ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వంతో సారి ఇప్పుడు ఉండేటువంటి ఒక మెడికల్ రియంబర్స్మెంట్ విధానం ఏదైతున్నదో ఇది లోపభూయిష్టంగా ఉన్నది. చాలా మాకు అవినీతిమయమైనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ప్రత్యేకంగా మా టీచర్లకైతే కంబర్సమ్ ప్రోగ్రామ్ ఉన్నది. కాబట్టి దీనివల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చికిత్స చేసుకుంటే దాంట్లో సుమారు 20,000 రూపాయలు లంచాలకైపోతుంది అనేటువంటి ఒక మాట ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. అట్లా జరగకుండా, అంతేకాకుండా చాలా దూరం కూడా చాలా జాప్యం కూడా అయ్యేటువంటి ఒక ప్రమాదం వస్తుంది. కాబట్టి మేమంతా పెట్టుబడి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళం కాదు. రోజు నెల జీతం వస్తే గానీ పొట్టగడవనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి లక్షలాది పెట్టి అలా వైద్య చికిత్స చేసుకొని మళ్ళీ పెట్టుబడి పెట్టి దానికి వడ్డీ కట్టలేనటువంటి ఒక పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని సులభతరం చేయాలనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చినాం. అంతేకాకుండా మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా మరి ఇన్సూరెన్స్ కంపెనీలతోటి మాట్లాడి సులభతరమైనటువంటి ఒక ప్రీమియం చెల్లించేటట్టుగా అటువంటి వైద్య విధానాన్ని రూపొందించమని కూడా ప్రభుత్వానికి కోరుతూ వచ్చినాం. పలు పర్యాయాలు చర్చలు జరిగినాయి. నాకు తెలిసినంత వరకే సుమారు 20 సంవత్సరాల పాటు చర్చలు చేస్తూనే ఉన్నాం. ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడినాం. మన ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసినా గానీ అటు ఇన్సూరెన్స్ కంపెనీలకు మనకు పొంతన కుదరలే. కాబట్టి ఒక రకమైనటువంటి అంగీకారానికి రాలే. చివరికి మన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి సార్ ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు వస్తలేవు, ఇటు మెడికల్ హాస్పిటల్ కూడా వాళ్ళ ఆసుపత్రులు కూడా సరి అయినటువంటి ఆలోచన లేకుంటున్నారు. కాబట్టి దీనికి ఆమోదయోగ్యంగా ఉండేటువంటిది ఒకటి అంగీకారానికి రావాలనేటువంటి ఒక మాట చెప్తున్నాం. గతంలోనే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా మనం వైద్యం చేసుకుంటే మన ప్రజలలో ఎన్నో అపోహలు వచ్చినటువంటి ఒక విషయాన్ని కూడా మనం గమనించాం. ఇది ప్రైవేట్ ఆసుపత్రులకు దోస్తున్నటువంటి ఒక విధానమే ఉన్నదనేటువంటి ఒక మాట చెప్పినాం. కాబట్టి అట్లా జరగకుండా ప్రభుత్వ ఆసుపత్రులను బాగా పటిష్టం చేసి సరి అయినటువంటి నాణ్యమైనటువంటి వైద్యం లభించేటువంటి కేంద్రాలుగా వాటిని రూపకల్పన చేయాలి. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డులలో వారికి ఉన్నటువంటి బకాయిలు చెల్లించినట్టయితే ఆసుపత్రులు సరి అయినటువంటి చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట చెప్పినాం. దానికి అనుగుణంగానే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఒప్పందం కుదిరి ఆ విధంగా హెల్త్ కార్డుల ద్వారా 1 పైసా ఖర్చు లేకుండా చికిత్స చేసేటువంటి విధానాన్ని ప్రభుత్వంతో అంగీకారం చేసుకున్నాం. కానీ తీరా అది అమల్లోకి 1 జనవరి నుంచి కదా కాకుండా 1 నవంబర్ నుంచే అది అమల్లోకి తీసుకొచ్చినాం.